6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. రాముడు వాళ్ళ తమ్ముళ్ళు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా నలుగురు ఉన్నారు కదా. వీళ్ళు వనవాసానికి వెళ్ళేటప్పుడు రాముడు, లక్ష్మణుడు కలిసి ఎందుకు వెళ్ళారు? అంటే వీళ్ళని ఎందుకు సెపరేట్ గా చేశారు? ఓకే అమ్మా, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. నీ ప్రశ్న ఏంటంటే నిజానికి ఇది కాదు. నువ్వు ఎలా అడగాలంటే ప్రశ్న, దశరథ మహారాజుకు 9 కుమారులు. రామ, భరతుడు వచ్చాడు, లక్ష్మణుడు రాలే వెనకాల. ముందు రాముడు, భరతుడు, తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారమ్మా. అదే మనకి వ్యవహారంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అంటున్నాం కాబట్టి రామ, భరత, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. అయితే కలిసి ఉంటే లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కలిసి ఉండాలి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు కాబట్టి. భరతుడు కలిస్తే రాముడితో కలవచ్చు. ఈయన ఒక బిడ్డ, ఆవిడ ఒక బిడ్డ కాబట్టి కైకేయి మాతకి భరతుడు పుట్టాడు, కౌశల్యకి రాముడు పుట్టాడు, సుమిత్రికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. సో అక్కడ కలిసి ఉండే లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. కానీ లక్ష్మణుడు వెళ్ళి రాముడితో కలిశాడు, శత్రుఘ్నుడు వెళ్ళి భరతుడితో కలిశాడు. ఇదే కదా జరిగింది అక్కడ. ఎందుకు అలా జరిగింది అంటే, రాముడు ధర్మస్వరూపుడు. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు కదులుతున్న ధర్మం స్వరూపుడు. అంటే ఎవరితో ఎలా ఉండాలో అలాగే ఉంటాడు. సత్యాన్ని అనుసంధానం చేసుకుని నటించిన కాదు. ఇక్కడ అందరి ముందు ఉన్నప్పుడు లక్ష్మితో నేను తండ్రిగా మాట్లాడి, ఎవరు లేనప్పుడు మీ యందు వికారంతో మాట్లాడనుకో, అది తప్ప కాదా? తప్పే. రాముడు ఎవ్వరు ఉన్నా ఎవ్వరు లేకపోయినా సత్యంగా ధర్మంగా ప్రవర్తిస్తాడు. మనుషులుగా ఉన్న మనం ఏం చేస్తాం? పరిస్థితులు బట్టి ప్రవర్తిస్తాము. అర్థమైందా తల్లి నీకు? ఇది అందుకే ఒక మనిషి మంచివాడా చెడ్డవాడా అన్నది నుదుటి మీద రాసి ఉండదు, పరిస్థితులు వాటిని డిసైడ్ చేస్తాయి. క్లియర్? అర్థమైందమ్మా? చిన్న బిడ్డ కూడా చెప్తున్నాను. రాముడు ధర్మస్వరూపుడు, లక్ష్మణుడు అర్థము, లక్ష్మీ స్వరూపం స్వామి. అంటే మనకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ధర్మంతో మన ఇంద్రియాలను ఎప్పుడు మనం కాపాడుకోవాలి. కంటి ద్వారా ఏది చూడాలి అది చూడాలి, ఏది వినాలి అది వినాలి, ఏది తాకాలి అది తాకాలి, ఏది తినాలి అది తినాలి, ఏది వాసులు అదే చూడాలి. ఇది ఇంద్రియాలు. సో ధర్మంతో అర్థం ఎప్పుడు ముడిపడి ఉండాలి. అర్థమైందమ్మా? అందుకే రామ, లక్ష్మణులు వెళ్తారు. ఇక భరతుడు, శత్రుఘ్నుడు. ఇప్పుడు లక్ష్మి చిన్నపిల్ల కాబట్టి రోజు గుడికి వెళ్తావు. 70 ఏళ్ళు వచ్చిన తర్వాత నీ స్నేహితురాలు అడుగుతుంది, ఏమి లక్ష్మి ఈరోజు గుడికి రాలేదని. ఏం చెప్తారు మీరు? వయసు సహకరించలేదని. ఇంకా వయసు సహకరించలేదు, శక్తి లేక రాలేదే అంటావు. అంతే కదా. నా ఒంట్లో అంత ఓపిక లేదు, శక్తి లేక అంటాడు. కానీ భక్తి ఉంది, వెళ్ళాలనుంది, కానీ ఏం లేదు మీ దగ్గర, శక్తి లేదు. భరతుడుంటే భక్తి, శత్రుఘ్నుంటే శక్తి. అవునా? భక్తితో పాటు శక్తి ఎప్పుడు ఉండాలి. అర్థమైందమ్మా? అలా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితం సాగించగలం. అందుకే రామ, లక్ష్మణుల ధర్మార్థాలు, భక్తి శక్తులు వేరిద్దరు. అర్థమైందమ్మా? అందుకే ఇది ధర్మం అంటారు తల్లి, ఇది అర్థం అంటారమ్మా, ఇది కామం. చివరి తర్వాత చెప్తానేమంటారు, దాన్ని మోక్షం అంటారు. ఇది మీరు అడిగిన దానికి సమాధానం. ఓకే.